బీసీలకు 42% రిజర్వేషన్పై మంత్రివర్గం ఆర్డినెన్స్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరిపి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు జీవన్ రెడ్డి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీసీల రిజర్వేషన్ అమలు ఆగేది లేదన్నారు జీవన్ రెడ్డి. ఆ రాజ్యాంగ నియామావళికి అనుగుణంగా రాజ్యాంగ నిబద్ధతకు పాటుపడ్డవాడే నిజమైనటువంటి ఒక భారత పౌరుడిగా మనం భావించాలని చెప్పారు. దానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఆలోచన కార్యక్రమాన్ని ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు యావత్ భారత సమాజానికి మనకు అందించడం జరిగిందని చెప్పారు. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్య కల్పనలో ఏదైతుందో వారి జనాభా ప్రాంత పరిగణలు తీసుకుంటూ కనీసం 42% కల్పించబడే విధంగా ఇది తెలంగాణ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో మరి దానిపై నేను మాట్లాడి దానికి అనుగుణంగా మద్దతు తెలిపే అవకాశం నాకు లభించడం నిజంగా అదృష్టవంతులని చెప్పాను. భవిష్యత్తులో ఏ పరిస్థితుల్లోనైనా కానీ బలహీన వర్గాలు కల్పించాల్సిన సామాజిక న్యాయం కొరకు వారి హక్కుల కొరకు ఏదైతుందో కట్టుబడి ఉంటూ మన పౌరులు కాంగ్రెస్ బాబు అందరి యొక్క బాధ్యత భావించాలి.